క్రీస్తున్న పిల్లల ప్రవీణుడు యేసుక్రీస్తునామమున చాలా కార్యక్రమం జరుగుతున్నటువంటి యొక్క ఆరాధన కార్యక్రమానికి చేయవలసినటువంటి మీ తండ్రికి యేసుక్రీస్తునామములు శుభములు తెలియజేస్తున్నాను. దేవుని అవసరం మహాకృప చేత దేవుడు మనల్ని కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి దీవించి ఇచ్చి నడిపించిన విధానం కొరకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు మీకు మా వందనములు తెలియజేస్తున్నాను. మరి మీరందరూ బాగున్నారని తలుస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు కదా. దేవుని కృపను బట్టి మీరందరూ బాగుండాలని మీ అందరి కోసము ప్రార్థనలు చేస్తున్నారని మాత్రం మర్చిపోద్దండి. మరి ఇక్కడ ఉన్నటువంటి చిన్న మంద కూడా అందరి కోసం ప్రార్థన చేస్తుందని మీరు మర్చిపోద్దండి. ఇక్కడ చేస్తున్న పిల్లల దేవుని యొక్క సంగ్రామంలో వచ్చినటువంటి మనము కొన్ని క్రమమైనటువంటి పద్ధతులు కూడా నేర్చుకోవాల్సినటువంటి వారిని ఉంటున్నాం. దేవుని సంఘానికి వస్తేనే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. తర్వాత దేవుని సంఘానికి ఆలస్యంగా రావద్దు. మరి ఆలస్యంగా వచ్చేవారు ఎవరైనా ఉన్నట్లయితే సరి చేసుకోవాలి. జనవరి 1 నుంచి ఆలస్యంగా వచ్చేవారికి గేర్ వేయబడతారు. ఓకేనా? దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సరే, మనము దేవుని సన్నిధానంలో దేవునితో సహవాసం కలిగి బలపరచబడుట, దేవునితో సహవాసం కలిగి బలపరచబడుట అనే అంశాన్ని గురించి మనం ఈరోజు ధ్యానం చేస్తున్నప్పుడు కదా. దేవునితో సహవాసం కలిగి ఉన్నట్లయితే నీవు ఆత్మీయంగా బలపరచబడతావు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. సహవాసం అనగా పంచుకునబడే అనుభవం. పిల్లలు, సహవాసం అంటే ఏంటి? పంచుకునబడే అనుభవాలు. మన అనుభవాలన్నింటినీ కూడా ఇతరులతో ఏం చేస్తాము? పంచుకుంటాం. తర్వాత అది ఎవరితో పంచుకుంటామంటే అది ఎవరితో వాళ్ళతో పంచుకుంటే అది ఇంకానే ఉంటుంది. కానీ మరి నశించిపోయే వారికి వేరేతనంగా ఉంటుంది. కానీ రక్షించబడుతున్నటువంటి మనకు సిలువను గురించినటువంటి వార్త దేవుని యొక్క శక్తి అనేది పిల్లల. మరి ఆ యొక్క దేవుని యొక్క సహవాసంలో ఉన్నటువంటి ఆత్మీయ అనుభవాలన్నింటినీ దేవునితో పంచుకోవాలి. దేవుని పిల్లలతో మనము పంచుకునే వారుగా ఉండాలి. సహవాసం అనేది ఎవరితో ఉండాలి? దేవుని పిల్లలతో ఉండాలి. దేవునితో కూడా సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉండి బలపరచబడే వారుగా మనం ఉండాలి. ఏ విధంగా బలపరచబడాలి అంటే శారీరకంగా. ఏ విధంగా బలపరచబడాలి? ఆత్మ సంబంధంగా బలపరచబడాలి. మీరు జవాబు ఆలోచన చేసి ఇవ్వాలి. ఏదంటే జవాబు మాట్లాడు, ఎందుకంటే రికార్డ్ అవుతా ఉంది కాబట్టి ఏదంటే మాట్లాడితే అదే నిజం అనుకుంటారు అన్ని జనాలు. కాబట్టి కరెక్ట్ సమాధానము తెలిస్తే చెప్పాలి, లేకపోతే మౌనం ఉంటే నేను చెప్తాను, జవాబు నేను చెప్తాను. తప్పుడు సమాధానం చెప్తే బాగుండదు, టైం వేస్ట్ అయిపోతుంది కదా. సో కాబట్టి తీసుకున్నాం. మరి మనం సహవాసం ఎవరితో ఉండాలంటే దేవుని పిల్లలతో ఉండాలి. మరియు దేవునితో కూడా మనం సహవాసము కలిగి ఉండాలి. దేవుని పిల్లలతో మనం సహవాసం కలిగి ఉన్నట్లయితే మనలో ఉన్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆత్మవరాలు గుర్తించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఆత్మవరాలు అవి క్రియారూపం దాలుస్తాయి. దేవుడు ఇచ్చినటువంటి ఆత్మవరాలు క్రియారూపం దాలుస్తాయి. ఆ యొక్క క్రియారూపం దాల్చినటువంటి ఆత్మవరాలు మన సంఘ పిల్లలందరూ కూడా ఆత్మలో వర్తిల్లడానికి మనకి ఇవ్వబడినటువంటి ఆత్మవరాలు తోడ్పడ్డాయి పిల్లలు. కాబట్టి ఆత్మవరాలను అభివృద్ధిలోకి తెచ్చుకునే వారంగా మనం ఉండాలి. మనలో ఉన్నటువంటి ఆత్మవరాలను మరి పైకి తీసుకొని వచ్చే వారంగా మనము ఉండాలి. ప్రార్థనలో మనం పెట్టినట్లయితే దేవుడు ఆత్మవరాలతో మనలో నింపేవాడుగా ఉంటాడు. ఆత్మవరాలను అభివృద్ధిలోనికి మరి తీసుకొని వస్తాడు. ఎవరు ఆత్మవరాలు ఉంటాయనేది మనకు తెలియదు పిల్లలు. కాబట్టి ఆత్మవరాలను మనము ఆసక్తితో అపేక్షించే వారంగా మనము ఉండాలి పిల్లల. తర్వాత మరి మనకు ఆత్మవరం ఉన్నట్లయితే ఆత్మవరాన్ని సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని నామం మహిమార్థమై మాత్రమే మనము ఆ యొక్క ఆత్మవరాలను ఉపయోగించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఏ మానవుడు కూడా దేవునికి చెందవలసినటువంటి మహిమను, దేవునికి చెందవలసినటువంటి ఘనతను
ఎవరు కూడా మరి అనుభవించడానికి వీల్లేదు ప్రియులారా. మనము దేవుని యొక్క మహిమ యొక్క సంపూర్ణతలోనికి మనము నడిపించబడతాం ప్రియులారా. ఎప్పుడు నడిపించబడతామంటే దేవునితో మరియు దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉన్నప్పుడు మనము దేవుని యొక్క మహిమ యొక్క సంపూర్ణతలోనికి మనము నడిపించబడే వారంగా ఉంటాము. మరి ఒక సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారానే అన్ని పనులన్నీ జరుగుతాయి అంటే అన్ని పనులన్నీ జరగవు. కాబట్టి ఐకమత్యంతో మనము ఏం చేయాలి, పనులన్నీ చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం పిల్లరా. మరి అందరి యొక్క సహకారం అనేది అవసరమైంది. దేవుని పని జరగాలంటే అందరి సహకారం కావాలి. శబ్దయంత్రం ద్వారా వాక్యం వింటున్నటువంటి వాళ్ళ యొక్క సహకారం కూడా మనకు అవసరమైన పిల్లలు. కాబట్టి మనమందరం కూడా వారి యొక్క సహకారాన్ని మనము దేవుని చిత్తానుసారంగా ప్రార్థన పూర్వకంగా పొందుకుందాం గాక. అందుకనుక అందరూ కూడా కలిసి సహవాసంలో మరి దేవుని యొక్క మహిమ కొరకు పనిచేసే వారంగా ఉండాలి. దేవుని యొక్క మహిమ కొరకు మనము పనిచేసే వారంగా ఉండాలి పిల్లరా. ఈ విధంగా మనము సహవాసం ద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని కట్టబడడానికి, సహవాసం ద్వారా దేవుని రాజ్యం కట్టబడుతుంది పిల్లరా. మరి ఆ కట్టబడడం అనేది సాధ్యమవుతుంది. దేవుని రాజ్యము సహవాసం ద్వారా కట్టబడడం సాధ్యమవుతుంది, కానీ ఏ ఒక్క వ్యక్తి ద్వారా మరి దేవుని రాజ్యం కట్టబడడం అనేది సాధ్యం కాదు పిల్లలు. కాబట్టి మనం అందరం కూడా కలిసి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టే వారంగా ఉందాం గాక. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? దేవుని యొక్క పని జరిగించడానికి నీకు నేను కావాలి, నాకు నీవు కావాలి. అవునా కాదు? నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు దేవుడు కావాలి. దేవుని పని జరిగించడానికి మనకు ఎవరు కావాలి? దేవుడు కావాలి. దేవుని పని జరిగించడానికి దేవునికి ఎవరు కావాలి? దేవునికి ఎవరు కావాలి? మనం కావాలి. ఎవరు కావాలి? నేను కావాలి, మనం కావాలి. మనం కావాలని చెప్పండి. మనం కావాలని చెప్పండి. పక్కన వాళ్ళతో సేకరణ తీసుకొని దేవుని పని జరిగించడానికి మనం కావాలని చెప్పండి. దేవుని పని జరిగించడానికి మనము కావాలి. మనము రావాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సో కాబట్టి మత్తయి సువార్త 18వ అధ్యాయము 19-20 వచనాలు చదువుతున్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19-20 వచనాలు చదువుతున్నాం. కాబట్టి మనం ఐకమత్యంతో ఏకీభవించి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క భూలోకం మీద, భూమి మీద మనం అందరం కూడా కలిసి ఏదైతే ప్రార్థన చేస్తారో మరి వారి మధ్యన ఉంటాడని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఎక్కడైతే ఉంటారో నా నామములో కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యన ఉంటారని సెలవిచ్చినటువంటి దేవుడు మన మధ్య ఆత్మరూపిగా సంచారం చేస్తున్నాడు. నమ్మిన వాళ్ళతో హల్లెలూయా చెప్తామా? మత్తయి సువార్త 18వ అధ్యాయము 19-20 వచనాలు. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్తున్నాను. కాబట్టి వేడుకుంటే ఏమి దొరుకుతుంది? ఏది వేడుకుంటే అది దేవుని చిత్తానుసారంగా ఉంటే, మనం వేడుకున్న అంశము దేవుని చిత్తానుసారంగా ఉంటే అది మనకు ఏమవుతుంది? దొరుకుతుంది పిల్లలు. భూమి మీద ఏకీభవించినట్లయితే అది పరలోకమందున నా తండ్రి వల్ల వారికి దొరుకునని మీతో చెప్పుతున్నాను అంటున్నాడు. కాబట్టి ఆ తర్వాత 20వ వచనంలో ఏముంది? ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందో అక్కడ నేను వారి మధ్య ఉందని చెప్పాను. కాబట్టి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ప్రార్థన చేస్తారో అక్కడ వారి మధ్య నేను ఉంటాను అని యేసు ప్రభువు సెలవిస్తున్నారు. కాబట్టి మన మధ్య యేసయ్య తన ఆత్మరూపిగా మన మధ్య సంచారము చేస్తున్నారు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం అందరం కూడా ఒకరితో ఒకరము సహవాసము కలిగి ఒకరితో ఒకరు సహవాసం చేసినట్లయితే దేవుని యొక్క సారూప్యము, దేవుని యొక్క లక్షణాలు, మరి దేవుని ఒకరిలో ఉన్నటువంటి విశ్వాసం మనలో ఉన్నటువంటి విశ్వాసం ఇతరులలోనికి, ఆ తర్వాత ఇతరులలో ఉన్నటువంటి విశ్వాసం మనలోనికి రావడానికి అవకాశము ఉంటుంది. పిల్లల మన సహవాసము ఏ విషయంలో మన సహవాసం ఉన్నది? ఏం మాట్లాడుకోవడానికి మనం సహవాసం చేస్తున్నాము? దేవుని మాటలు మాట్లాడుకోవడానికి సహవాసం చేస్తున్నామా, లేకుంటే లోక సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుకోవడానికి మనము సహవాసము చేస్తున్నామా? మన కాలం ఏ విధంగా గడుపుతున్నాము? దినమంతా 24 గంటలు దేవుడు మనకు ఇచ్చినాడు. 24 గంటలు దేవుడు ఇస్తే ఆ యొక్క 24 గంటలు దేవుడు ఎక్కడవుతాడు పిల్లలు. కాబట్టి మన సహవాసము ఎవరితో ఉంది? మన సహవాసం లోకస్తులతో ఉందా? మన సహవాసము దేవుని పిల్లలతో ఉందా?
దేవుని పిల్లలతో ఉండి మరి లోక సంబంధమైన విషయాలు మాట్లాడుకుంటున్నామా, లేకపోతే దేవుని పిల్లలతో సహవాసం చేస్తూ మరి ఆత్మ సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుకుంటున్నాం అనే సంగతి మనము గ్రహించాలి పిల్లల. కాబట్టి మరి మన సహవాసము దేవునితో మరియు దేవుని పిల్లలతో ఉండాలి. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లలతో సహవాసం చేస్తే వారిలో ఉన్నటువంటి లక్షణాలు మనలోనికి, మనలో ఉన్నటువంటి లక్షణాలు వాళ్ళలోనికి ప్రవేశిస్తాయనే సంగతి మనకు మరి గ్రాహ్యం కావాలి. సో తర్వాత నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునేడని అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నారు పిల్లలు. కాబట్టి మనమందరం కూడా క్రీస్తును పోలి నడుచుకునే వారంగా మనము ఉండాలి. క్రీస్తుతో కూడా సహవాసం కలిగినటువంటి వారంగా ఉండాలి. క్రీస్తుతో కూడా దేవునితో కూడా సహవాసం కలిగి ఉండి మనము బలపరచబడే వారంగా ఉండాలి పిల్లలు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక చూడండి. కొంతమంది అయితే దేవుని సంఘానికి వస్తూ ఏం చేస్తున్నారంటే కొంతమంది మానుకుంటున్నారు. మానుకునే వాళ్ళగా మనము ఉండకూడదు పిల్లరా. దేవుని సంఘానికి మానుకునే వాళ్ళగా ఉండకూడదు. ఎంతో పని ఉంటాయి కానీ మరి దేవుని సంఘానికి మానుకునే వాళ్ళగా ఉండకూడదు. అసలు ఆదివారము ప్రభు దినము ఒక్క పని కూడా సొంత పని ఏ పని కూడా చేయకుండా దేవుని యొక్క పనిని చేసేవారంగా, దేవుని కొరకు మన ఆ యొక్క పనిని చేసేవారంగా మనం తీర్మానం చేసుకోవాలి. ఆ పనులు ఏ పనులు పెట్టుకోకూడదు, బయటికి వెళ్ళకూడదు. ఆ స్నేహితులతో కాలం గడపడానికి, ఆ తర్వాత టీ రావడానికి అక్కడికి ఇక్కడికి బయటికి వెళ్ళినట్లయితే సమయము వెళ్ళిపోతుంది. దినములు చెడ్డ కనుక సమయమును పోనీయకూడదు. సమయం పోనీయగా సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మనం జాగ్రత్త కలిగి ఉండాలి పిల్లలు. కాబట్టి మరి ఇక్కడ చూసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు చూద్దాం. కొంతమంది ఏం చేస్తున్నారు? మానుకుంటున్నారు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు ఉరికొల్పవలెనని ఆలోచింతాము. కాబట్టి కొంతమంది మానుకుంటున్నట్లుగా సమాజంగా కూడటం మానక మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఆ దినం సమీపించడం మీరు చూసే కొలది, ఏ దినం సమీపించడం మీరు చూసే కొలది, ఏ దినం సమీపించడం మీరు చూసే కొలది డిస్టర్బెన్స్ గా ఉంటున్నారు కొంతమంది. దయచేసి పిల్లలు మనతో పాటు ఉన్నారు, రోజంతా ఉంటారు, వాక్యం మీద ధ్యాస పెట్టుకుని దయచేసి ప్లీజ్. కాబట్టి క్రీస్తునందు పిల్లల మరి సమాజంగా కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కారములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము. ఒకరినొకరు పురికొల్పుకోవాలి. ఏం చేసుకోవాలి? పురికొల్పుకోవాలి. బాగా దేవుని పని చేయాలంటే డిస్టర్బెన్స్గా ఉండకూడదు. ఏం చేయాలి? దేవుని పని చేయాలంటే ప్రార్థన చేసుకుని రావాలి. బాగా 3 గంటలు కనీసము ఇంట్లో ప్రార్థన చేసుకుని వస్తే ఏ డిస్టర్బెన్స్ మన ఇంటబడి ఏ డిస్టర్బెన్స్ రాదు. బాహటంగా వేడుగా కనపరుస్తాడు వాడు. కాబట్టి డిస్టర్బెన్స్గా ఉంటున్నారు కొంతమంది. దయచేసి ప్రార్థన పూర్వకంగా రావాలని చేతులు నొక్కి చేతులు జోడించి మీకు చెప్తున్నాను. కాబట్టి దయచేసి ప్రార్థన పూర్వకంగా రావాలి. 3 గంటల సేపు ప్రార్థన చేయండి. దయచేసి రోజుకి 3 గంటలు ప్రార్థన గడపాలని మనం చేస్తున్నాను. సరే, తర్వాత ఆ విధంగా కోరుకోవాలని ఆలోచన చేస్తాము. ఆ తర్వాత చూడండి, తర్వాత నెక్స్ట్ మనము దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందండి? ఆత్మ సంబంధమైనటువంటి వరాలు కలిగినటువంటి ప్రియులు ఉంటారు. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి పాటలు పాడే వరం ఉంటుంది, తర్వాత వాక్యం అందించే వరం ఉంటుంది, అన్ని భాషలు మాట్లాడే వరం ఉంటుంది, తర్వాత భాషలను తర్జుమా చేసే వరం ఉంటుంది, స్వస్థత వరం ఉంటుంది, భాషల వివేచన ఆత్మల వివేచన వరం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా కృపావరాలు ఉంటాయి. ఎవరికి ఏ కృపావరం ఉందో మనకు తెలియదు. కాబట్టి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మనము చేరి వచ్చినప్పుడు ఒకరు పాట పాడాలంటే పాట పాడడానికి, ఒకరు సాక్ష్యం చెప్పాలంటే సాక్ష్యం చెప్పడానికి,
ఒకరు బోధించాలంటే బోధించడానికి, ఒకరు ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయడానికి, ఒకరు భాషతో మాట్లాడాలంటే భాషతో మాట్లాడడానికి, మరొకరు అర్థం చెప్పాలంటే అర్థం చెప్పడానికి సమయాన్ని ఇవ్వాలి. ఇస్తూ సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడని అపోస్తలుడైనటువంటి పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 26వ వచనం. మొదటి కొరింథీ 14వ అధ్యాయం 26వ వచనం చదువుకున్నాం. 14:26. మొదటి కొరింథీ 14వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడాలని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవాలని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవాలని ఉన్నాడు. ఏం చేయాలని? బయలుపరచబడినది ప్రకటన చేయవాలని ఉన్నాడు. భాషతో మాట్లాడవాలని ఉన్నాడు. మరొకడు అర్థము చెప్పవాలని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై. సరే అన్నాడు, వద్దు అంటున్నాడు. సరే అన్నాడు, వద్దు అంటున్నాడు. చెవులో వద్దు అంటారు కొంతమంది. వచ్చి పక్కన గట్టిగా లాగి చేయి పట్టుకుని లాగి చెవులు ఏమంటారు? వద్దు, భాషలు మాట్లాడదు, అన్ని భాషలు మాట్లాడదు అని అంటారు. వద్దన్నాడా? సరే అంటున్నాడు. సరే అంటున్నాడు. ఆ తర్వాత సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. కాబట్టి మరి ఆ విధంగా మరి భాషలో ఎవరైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన వీళ్ళ ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలి. ఒకడు అర్థం చెప్పవలేను. అర్థం చెప్పే కృపావరము కలిగి ఉన్నట్లయితే అర్థం చెప్పబడుతుంది. అర్థం చెప్పే కృపావరం లేకపోతే అర్థం చెప్పబడదు. అది సంఘానికి తనకు తాను మేలు చేసుకుంటాడు తను, అన్ని భాషలు మాట్లాడే అతను. కాబట్టి మనం అర్థం చెప్పే కృపావరం కొరకు ప్రార్థన చేయాలి. సంఘంలో అటువంటి అర్థం చెప్పే కృపావరం కలిగినటువంటి ప్రేరు లేపబడాలి. ఆత్మానుసారమైనటువంటి మందిరంగా మనం కట్టబడాలి. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? అక్షరం పైన ఉన్నట్టుగా ఉండగలుగుతాం కదా? అవునా కాదు? నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సరే, తర్వాత మరి మనము దేవుని చిత్తాన్ని ప్రేమించే వారుగా మనం ఉండాలి. దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో మనం యథార్థంగా జీవించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం పిల్లల. దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో ఏ విధంగా ఉండాలి? యథార్థంగా జీవించే వారంగా ఉండాలి. మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తన చేయడానికి ఆ దేవుని యొక్క కృపను వ్యర్థంగా స్వీకరించకూడదు పిల్లల. తర్వాత మనము ప్రపంచమునకు సంబంధించినటువంటి, భారతదేశమునకు సంబంధించినటువంటి, మన దేశానికి సంబంధించినటువంటి, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కట్టుబాట్లు, విధానాలు, గైకనుటలో క్రైస్తవ బిడ్డలమైనటువంటి, దేవుని బిడ్డలమైనటువంటి మనము వెనుకంజ వేయరాదు, నిర్లక్ష్యము చేయకూడదు పిల్లల. దేవునితో మరియు దేవుని యొక్క పిల్లలతో కూడా సహవాసం కలిగి ఉండి మనం రోల్ మోడల్గా తయారు కావడానికి దేవునితో కూడా ఉన్నటువంటి సహవాసము మనకు తోడ్పడుతుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మరి గమనించినట్లయితే మరి దేవునితో మనము సహవాసం కలిగి మనము ఆత్మలో అభివృద్ధి చెందేవారంగా ఉండుము గాక. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. కాబట్టి మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు. మాతో కూడా ఎవరికి సహవాసము? మీకు సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు ఏం చేస్తున్నాము? చూసిన దాన్ని వినిన దాన్ని సాక్ష్యాలన్నింటినీ కూడా మేము ఏం చేస్తున్నాము? తెలియజేస్తున్నాం. కాబట్టి సాక్ష్యాలు తెలియపరిచేవారు లేకపోవడాలి. చిన్న సాక్ష్యమైనా పెద్ద సాక్ష్యమైనా ఖచ్చితంగా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు లేకపోవడాలి. దేవుడు నాకు మరి కాపాడాడు, వారం ఎటువంటి అపాయం లేకుండా కాపాడాడు.
ట్రైన్లో వస్తున్నప్పుడు ట్రైన్ కిటికీ వర్షం పడుతుంటే ట్రైన్ కిటికీ ఇట్లా కిందికి దించినాను. మళ్ళీ వర్షం తగ్గినట్టుంటే పైకి లేవనెత్తినాను, బోర్డు పెట్టినాను. అదేవిధంగా చేయబెట్టుకున్నాను కిటికీ మీద, ఠాపుకొని మన మీద పడింది. మళ్ళా ఏమైంది, దేవుడు కాపాడు, గాయం లేకుండా దేవుడు కాబట్టి మరి మనము దేవుని యొక్క కృపలో దేవుడి మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి నడిపించబడటానికి దేవుడు సహాయము చేస్తున్నాడు పిల్లలు. ఆ తర్వాత క్రీస్తున్న పిల్లలు మనము సమాసం కలిగినటువంటి వారుగా ఉండాలి, ఇతరులతో సమాసం కలిగినటువంటి వారంగా ఉండాలి. లోకస్తులతో కాకుండా దేవుని పిల్లలతో సమాసం కలిగి ఉండాలి. దేవుని పిల్లలతో మనం సమాసం కలిగి ఉంటున్నామా లేదనే సంగతి మనం గ్రహించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మేము చూసిన దానిని, వినిన దానిని, మరి అనుభవించిన దాన్ని చెప్పకుండా అందుకే చెప్పాను అన్నమాట. ఎందుకు సందర్భం లేకుండా చెప్తున్నాడు అన్నాను అని అనుకోద్దండి. కాబట్టి చూసిన దాన్ని, వినిన దాన్ని, దేవుడు కాపాడిన దాన్ని మరి చెప్పకుండా ఉండలేము. మన సమాసం అయితే వారు కూడా అంతే. దేవుడు చేసినటువంటి మేలను ఉపకారాలన్నింటినీ కూడా వారు తెలియపరిచారు. దేవుడు చేసినటువంటి ప్రతి సాక్ష్యాన్ని కూడా తెలియపరుస్తూ అనేకులను దేవుడి బిడ్డలుగా మారుస్తూ వచ్చారు. మన సహవాసం అయితే ఎవరితో ఉంది? తండ్రితో కూడాను, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. కాబట్టి మరి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాం. వాటి మనము ఏం చేయాలంటే, మన సహవాసము దేవునితో ఉండాలంటే మనం ఏం చేయాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. దేవునితో మనము సహవాసం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని ఎద్దకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకోండి, దీవనస్తులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. కాబట్టి మనం దీవనస్తులుగా ఉండగలుగుతారా? ఏక మనస్సు, ఒకే మనస్సు, మంచి మనస్సు, సాత్వికమైనటువంటి మనస్సు, ప్రేమ కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వారంగా ఉండాలి. మరి మనలో కొంతమందిలో నేను గమనిస్తున్న మాకింగ్ స్పిరిట్ అంటారు. మాకింగ్ స్పిరిట్ అంటే ఎగతాళి చేయ ఆత్మ అనిపిస్తూ ఉంది. హిస్ ప్లస్ హిస్ అంటే హిస్ అంటే అతని యొక్క అర్థం. సింగ్ అంటే ఎస్ఐంది, సింగ్ అంటే పాట. హిస్ సింగ్ రెండు కలిపితే ఒక పదం వస్తుంది. ఏ పదం వస్తుంది? హిస్సింగ్ అనే పదం వస్తుంది. హిస్సింగ్, HISSING, హిస్సింగ్. హిస్సింగ్ సౌండ్. హిస్సింగ్ సౌండ్ అంటే సర్పం యొక్క శబ్దం. కొంతమంది నవ్వుతూ ఉంటే అటువంటి శబ్దాలు వస్తూ ఉంటాయి. ఎక్కడ నవ్వుతున్నారు? చర్చిలో నవ్వుతున్నారు. జాగ్రత్తగా ఉండాలి. ఏ సౌండ్స్ వస్తున్నాయి? హిస్సింగ్ సౌండ్స్. HISSING, హిస్సింగ్ సౌండ్స్ వస్తున్నాయి. కాబట్టి హిస్సింగ్ సౌండ్స్, ఎగతాళి స్పిరిట్స్ కలిగినటువంటి వాళ్ళు హిస్సింగ్ సౌండ్ వస్తారు. ఊరికైనా నవ్వడం, మనుషులను చూసి ఎగతాళి చేసుకోవడం, హేళన చేసుకోవడం, పక్కనంతో చెవులు కొరకడం, ఇట్లాంటివి చాలా గమనిస్తున్నాయి ఈ మధ్య రోజుల్లో. కాబట్టి అటువంటివి కూడా ఉండగాక. చాలా నష్టపోతాం. అలాంటి ఉంటే చాలా భయంకరమైన నష్టాలు వస్తాయి. కాబట్టి దయచేసి అటువంటి నష్టాలు కలగకుండా మనం కాపాడుకుందాం గాక. మన విశ్వాసాన్ని పరీక్షించుకుందాం గాక. మన జీవితాన్ని పరీక్షించుకుందాం గాక. అటువంటి ఎగతాళి హేళన చేసే మనస్తత్వం, మాకింగ్ స్పిరిట్ అనేది లేకుండా మనము కాపాడుకుందాం గాక. నమ్మిన వాళ్ళు హృదయం చేద్దామా? దేవునామానికి స్తోత్రం కలుగును గాక. సరే, తర్వాత క్రీస్తునందు నమ్మేలారా మనము దేవునితో కూడా సహవాసం చేయాలంటే మనం ఏం చేయాలంటే ఎవరి దగ్గరికి రావాలి?
దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి రావాలి, అప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలి? మన చేతులు మనం ఏం చేసుకోవాలి? శుభ్రం చేసుకోవాలి. స్నానం చేసిన వారు మళ్ళీ భోజనం చేయాలంటే ఏం చేస్తారు? మళ్ళీ స్నానం చేస్తారా? ఏం చేయాలి? చేతులు శుభ్రం చేసుకోవాలి. అలాగే మనము ఒకసారి ప్రభువుని నమ్ముకొని విశ్వాసం నుంచి బాప్తిసం తీసుకున్నటువంటి మనము ఏదో ఒక చిన్న తప్పులు చేస్తున్నప్పుడు మనం వెంటనే ఏం చేయాలి? సరి చేసుకోవాలి. మన చేతులు శుభ్రం చేసుకున్నట్లుగా మన హృదయాన్ని యేసుప్రభు రక్తంతో కడుక్కోవాలి, శుద్ధీకరించుకోవాలి. కాబట్టి మనం జీవనస్ఫురణాన్ని అనిపించుకునే వారంగా మనము ఉండబోతున్నా. మరి మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి. మన హృదయాలు ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, యేసుప్రభు రక్తంతో కడుక్కోవాలి. కాబట్టి దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి మన హృదయంలో ఏమేమో ఉంటాయినా, వేరే వాళ్ళ గురించి ఏమేమి ఉంటాయినా ఆయన కనపడితేనే నవ్వుతూ ఉంటారు. ఆయన కనపడితేనే ఏం చేస్తుంటాము? ఏమేమో వ్యతిరేకమైనటువంటి స్వభావాలు ఉంటే ఆయన కనపడితేనే ఏం చేస్తుంటాము? నవ్వుతూ ఉంటాం, ఎగతాళి చేసుకుంటూ ఉంటాం, హేళన చేసుకుంటూ ఉంటాం. కాబట్టి అటువంటి హేళన ఎగతాళి చేసేవారిని మనము ఉండగలుగుతాము. మనం హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, మన చేతులను సరిగా కడుక్కోవాలి. మనం పాపం చేయని చేతులు కలిగినటువంటి వారంగా ఉండాలి. మనము చేసే పనులన్నీ కూడా జాగ్రత్తగా చేయించే వారంగా ఉండాలి. ఆ నీతికి సాధనాలుగా మన అవయవాలను ఉంచుకోవాలి. తర్వాత నెక్స్ట్ యోహాను సువార్త చూడండి. ఆ తర్వాత నిత్య జీవం అంటే ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు నిత్య జీవమే ఉన్నారు. కాబట్టి ఆయన అద్వితీయ సత్యదేవుడే ఉన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయము మరి 3వ వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ 17:3 అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును. ఎవరు పంపారంటే యేసుక్రీస్తును? తండ్రి అయిన దేవుడు పంపించాడు. కాబట్టి అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. కొంతమంది యేసుక్రీస్తును ఎరగని వారు కొంతమంది ఇంత దూరం రావాలన్నా దేవుని సువార్త చెప్పడానికి ఏమంటుంటారు? కొంతమంది కనపడితే ఏమంటుంటారు? దేవుని సేవకుడు కనపడితేనే ఏమంటారు? ఇంత దూరం రావాలన్నా దేవుని సువార్త చెప్పడానికి. యేసు ప్రభువు ఏం చెప్పినాడు? మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించింది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడుతుంది, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. ఇంత దూరం రావాలని మాట్లాడేటప్పుడు ఆ వాక్యం గుర్తుకు రాలేదు. బైబిల్ చదువుతుంటే కదా గుర్తుకు రావడానికి కదా, అలా కాదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? బైబిల్ చదివే క్రైస్తవులుగా ఉండాలి, తప్పులు పట్టే క్రైస్తవులుగా ఉండకూడదు, దేవుని పనికి వ్యతిరేకులుగా నిలవకూడదు, దేవుని కార్యాలకు ఆటంకకారకులుగా మనం ఉండకూడదు. కాబట్టి మరి మనము దేవుని చిత్తాన్ని చేసేవారు ఉండాలి, సంతోషించేవారు ఉండాలి. దైవజనులు మన ఊరికి వస్తే, మన ఇంటికి వస్తే సంతోషించేవారుగా మనము ఉండాలి. వాళ్ళతో ప్రార్థన చేయించుకునేవారుగా ఉండాలి, వారి యొక్క అభిషేకము తీసుకునేవారుగా ఉండాలి, వారిని ప్రేమించేవారుగా ఉండాలి, దేవుని చిత్తాన్ని చేసేవారుగా ఉండాలి, దేవుని రాజ్యాన్ని కట్టేవారుగా ఉండాలి. కాబట్టి ఆ ప్రకారంగా చేసే క్రైస్తవులుగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, బలపరుస్తాడు, భద్రపరుస్తాడు, అన్ని డోర్స్ అన్ని కూడా ఓపెన్ చేస్తాడు. కాబట్టి మరి ఇక్కడ 17వ అధ్యాయం 3వ వచనంలో అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. కాబట్టి నిత్య జీవం లేనటువంటి వారు అనేక మంది ఉన్నారు. క్రైస్తవులుగా నటించే వారు అనేక మంది ఉన్నారు. క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి నామకార్థ క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. దేవుని ఎరిగినటువంటి నామకార్థ క్రైస్తవులు ప్రతి ఊరిలో ఉన్నారు. మరి హైందవులు అనేక మంది మరి యేసుక్రీస్తుని ఎరగకుండా నరకానికి వెళ్ళిపోయే పరిస్థితులలో ఉన్నారు. చాలా మంది దేవుని చిత్తాన్ని ఎరగకుండా ఉన్నటువంటి సహోదరులు అనేక మంది ఉన్నారు. కాబట్టి వారందరి కోసము మనము ప్రార్థన బద్దలమైంటున్నాం పిల్లలు. ఖచ్చితంగా మనం వారి యొక్క రక్షణ కోసం మనం ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. వారందరూ కూడా నిత్య జీవం పొందడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఉన్నారన్న సంగతి వారు ఎరగకుండా మత ప్రచారం, కుల ప్రచారం అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు
ఉన్నారు పిల్లలు. కాబట్టి వారందరికీ కూడా సరైనటువంటి విధంగా దేవుడే వారితో మాట్లాడే రీతిగా మనము ఏం చేయాలంటే ప్రార్థన ఎక్కువగా చేసేవారుగా ఉండాలి. చిన్నప్పుడైతే మేమైతే స్వేచ్ఛగా ఫ్రీగా ఎక్కడంటే అక్కడ తిరుగుతూ దేవుని యొక్క సువార్తను బాహటంగా బహిరంగంగా ఎటువంటి ఆటంకం లేకుండా మరి దేవుని యొక్క సువార్తను ప్రకటన చేసేవాళ్ళం. జీపులో వెళ్ళి సువార్త ప్రకటన చేసేవాళ్ళం. చాలా గ్రామాలు తిరిగేవాళ్ళం. కాబట్టి ఆ ప్రకారంగా మరి ఇప్పుడు ఇటువంటి పరిస్థితులలో లేవు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. ఎందుకు అటువంటి పరిస్థితులు వస్తున్నాయో, సాధారణ విజృంభించినటువంటి లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. అంత్య దినాల్లో మనం జీవిస్తున్నాం. అపాయకరమైనటువంటి కాలంలో మనము జీవిస్తున్నాం. కాబట్టి మనము దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనము మన భారతదేశ ప్రజల యొక్క రక్షణ కొరకు, మన దేశ నాయకుల కొరకు, అధికారుల కొరకు, రాష్ట్రపతి కొరకు, ప్రధానమంత్రి కొరకు, తర్వాత ముఖ్యమంత్రుల కొరకు, అందరి కొరకు మనం ప్రార్థన చేయ బదులమైంటున్నాం పిల్లరా. కాబట్టి మనం సుఖంగాను మాన్యంగాను బ్రతుకు నిమిత్తమై రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో తెలియపరుస్తున్నట్లుగా మనం గమనించవచ్చు పిల్లరా. కాబట్టి మనం అందరం కూడా మన యొక్క అధికారులందరి కోసం, వారి యొక్క రక్షణ కోసం ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. భారతదేశ ప్రజల యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. వారి యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం పిల్లలు. కాబట్టి ప్రార్థనాత్మ కలిగినటువంటి క్రైస్తవ బిడ్డలు లేపబడాలి. ఉద్యోగంతో తగిలికునే మండుకునే క్రైస్తవ బిడ్డలు లేపబడాలి. అనేకుల కోసం ప్రార్థనాత్మ కలిగినటువంటి మరి దినదినము మాటికి రోజంతా కూడా ప్రార్థన చేసే క్రైస్తవ బిడ్డలు లేపబడాలి. క్రైస్తవ బిడ్డలు ప్రార్థన చేయాలి. సమయాన్ని పోనీయకుండా ప్రార్థన చేసే క్రైస్తవ బిడ్డలుగా ఉండాలి. ఆట నడుపుతూ ప్రార్థన చేయొచ్చు, కసుగొట్టుకుంటూ ప్రార్థన చేయొచ్చు, అంటుదముతో ప్రార్థన చేయొచ్చు, అన్నం చేసుకుంటూ ప్రార్థన చేయొచ్చు, అన్ని రకాలైనటువంటి పనులు చేసుకుంటూ ప్రార్థన చేయొచ్చు పిల్లలు. కాబట్టి మనం అందరం కూడా మరి ప్రార్థన చేసే వారంగా మనము మార్చబడుతుంది కాక, దేవుని చిత్తాన్ని చేసే వారంగా మనం మార్చబడుతుంది కాక, అనేక పేర్లు రాసుకొని మనము ప్రార్థన చేసే వారంగా ఉంటుంది కాక, మన కొలీగ్స్ కోసం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. మన ఇరుగు వారి కోసం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఎదురింటి వాళ్ళ కోసం, పక్కింటి వాళ్ళ కోసం, ఎడపక్క, కుడిపక్క, వెనుక పక్క అందరి కోసం ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి. వాళ్ళ యొక్క క్షేమం కోసం ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి పిల్లలు. అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ కూడా రక్షణలో ఉంటారు పిల్లలు. కాబట్టి మరి మన ప్రార్థన శక్తి ద్వారా వారందరూ కూడా మార్పు చెందుతున్నారు. నమ్మిన వాళ్ళు అదే చేద్దామా? మేము ప్రార్థన చేస్తామని చెప్పండి. పక్కన వాళ్ళతో ఈ రోజు నుంచి మేము అందరి కోసం ప్రార్థన చేస్తామని చెప్పండి. అందరి కోసం ప్రార్థన చేస్తాను, నేను అందరి కోసం ప్రార్థన చేస్తాను, అందరి కోసం ప్రార్థన చేస్తానని చెప్పండి. అందరి కోసం ప్రార్థన చేస్తాను, అందరి కోసం ప్రార్థన, అందరి రక్షణ కోసం ప్రార్థన చేస్తాను, అందరి క్షేమం కోసం ప్రార్థన చేస్తానని చెప్పండి. స్తోత్రం ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి క్రీస్తునందున ప్రియులారా, మనము ఇంతకుముందు అయితే ఎలా ఉన్నామంటే, ఏ విధంగా ఉన్నామంటే అజ్ఞానంగా ఉన్నాము, అవిధేయులుగా ఉన్నాము, ఎటువంటి వారంగా ఉన్నాము. తర్వాత ఈ లోకము దాని యొక్క ఆశలు గతించిపోయినప్పటికీ కూడా మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలన్నింటినీ కూడా అనుసరించి నడుచుకునే వారంగా, మరి ఆశలకు అనుసరించినటువంటి వారంగా మనం ఉన్నటువంటి వారంగా ఉన్నాం. అయితే వాటి ప్రకారంగా నడుచుకుంటూ ఆ విధంగా ప్రవర్తిస్తున్నటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే పిలిచినాడు. కాబట్టి ఆ పిలిచినటువంటి ప్రభు, పరిశుద్ధుడైనటువంటి ప్రభు మనల్ని పిలిచాడు. కాబట్టి మనమందరం కూడా సమస్తమైనటువంటి ప్రవర్తన కూడా మనందరం కూడా దేవుని పిల్లలమైనటువంటి మనము సమస్త ప్రవర్తన పరిశుద్ధులుగా మనం ఉండి, పరిశుద్ధత ముఖ్యమైనది. దేవుని యొక్క పని కంటే పరిశుద్ధత ముఖ్యమైనది పిల్లలు. కాబట్టి దేవుని పని చేసే ముందు మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసి మనము శుద్ధి చేసుకుని ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క పని చేస్తే దేవుని యొక్క ఆత్మ కార్యము జరిగించి వారి హృదయాల్లో పశ్చాత్తాపము కలిగించడానికి అవకాశము ఉంటుంది. ఆ విధంగా సంగమ వృద్ధి కలగడానికి అవకాశము ఉంటుంది పిల్లలు. కాబట్టి మనం ప్రార్థన పూర్వకంగా మనం దేవుని పనిని చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ప్రతి చిన్న పని చేసేటప్పుడు, ప్రతి చిన్న పని చేసే ముందు దేవుని అడిగి పని చేస్తే ఎంతో బాగుంటుంది పిల్లలు. ప్రతి చిన్న పని ఆరంభించే ముందు కూడా దేవుని అడిగి మనము ఆరంభం చేస్తే బాగుంటుంది. ప్రార్థన చేసుకుంటూ వెళ్ళి దేవుని యొక్క పనిని చేస్తే బాగుంటుంది. మరి ఊరికి చేరే పర్యంతరము ప్రార్థన చేస్తూనే, ప్రార్థనాత్మతోనే ఉండి ప్రార్థన చేస్తూ మనము ముందుకు సాగాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. పేతురు పత్రిక చూడండి. 1 పేతురు 1:16 చూద్దాం. 1 పేతురు 1:16 1 పేతురు 1:16 చూద్దాం. 1 పేతురు 1:16 కాగా మీరు విధేయులకు
పిల్లలు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు. కాబట్టి పని ముఖ్యమా పరిశుద్ధత ముఖ్యమా? పని ముఖ్యమా పరిశుద్ధత ముఖ్యమా? పరిశుద్ధత ముఖ్యం. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువును చూచుట అసాధ్యం. కాబట్టి పరిశుద్ధత కలిగి ఉండాలి. ఉద్దేశించి గలవారు ధన్యులు వారి దేవుని చూచారు. కాబట్టి మనం ఉద్దేశించి కలిగినటువంటి వారంగా ఉండి దేవుని యొక్క పనిని చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మనం ఆయన రక్తంతో కడగబడుతూ దేవుని పనిని చేసే వారంగా మనం ఉందాం. తర్వాత మరి మనము మన యొక్క పూర్వీకులైతే యేసు ప్రభువును విశ్వాసం ఉంచకుండా వారి యొక్క పాపంలో ఒప్పుకోకుండా యేసు ప్రభువును నమ్ముకోకుండా వారి యొక్క దోషంలోనే ఉండి చనిపోయినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి కొంతమంది గృహాలకు వెళ్ళినట్లయితే వారి యొక్క పిల్లలందరూ కూడా దోష శిక్ష భరిస్తూ ఉంటారు. వారు దయ్యములను పెట్టినటువంటి వారుగా ఉంటారు, వారు మూగవారుగా ఉంటారు, వారు కుంటివారుగా ఉంటారు, నడవలేని పరిస్థితులలో ఉంటారు, వారి పనిని వారు చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఉంటారు. మరి అనేక రకాలైనటువంటి పరిస్థితులలో వారు ఉంటారు. ఒక ఇంటికి పోతే ఒక తల్లిదండ్రులు ఇద్దరు మాత్రమే ఉన్నారు. మరి ఆయన వెళ్ళిన వెంటనే మరి సెల్ ఫోన్ తీసి చూపిస్తా ఉన్నాడు. ఏం చూపిస్తున్నాడు? తన కుమార్తె ఫోటోలు చూపిస్తున్నాడు. ఏంటి కుమార్తె ఫోటోలు చూపిస్తున్నాడు? పోయిన వెంటనే అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేను మా కుమార్తె చనిపోయింది అంటున్నాడు. కుమార్తె ఒక కృషి కుమార్తె అంటే యవనస్తురాలు, పెళ్లి కూడా సెటిల్ అయింది. ఎందుకమ్మా నువ్వు పక్కింటికి ఎందుకు పోయావమ్మా అని అడిగినాడు. నేను అడుగుతున్న వెంటనే మనసు బాగా పెట్టుకొని గ్లాస్ నీళ్ళలో ఏదో మందు కలుపుకొని తాగేసి అపస్మారక స్థితికి పోయింది. హాస్పిటల్కి పోతే చనిపోయిందని చెప్పారు డాక్టర్స్. కాబట్టి ఇటువంటి మరి స్థితిలో ఉన్నటువంటి వారు అనేక మంది లేకపోలేదు. ఇటువంటి ఆకస్మిక మరణాలు. ఒక స్నేహితుడు నాతో పాటు ఉండేవాడు. నేను అనుకోగా వినయంగా ఉండేది చూశాడు. ఎప్పుడు కూడా తగ్గించుకొని మాట్లాడేది చూశాడు. ఎప్పుడు కూడా వినయంగా ఉండేది చూసినాడు. మరి ఆయన ఎప్పుడు కూడా నన్ను ఫాలో అవుతుండేవాడు. ఫేస్బుక్లో ఆ తర్వాత యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉండేవాడు. మనం చూస్తే ఏం జరిగిందో తెలియదు. వాళ్ళు తెలియపరచలేదు. 40 రోజులైందంట చనిపోయి. ఎన్ని రోజులైందంట? 40 రోజులైందంట. ముస్లిం దస్తగిరి ఆయన పేరు. యూదే కులానికి సంబంధించినటువంటి క్లాస్మేట్ అబ్బాయి. చూసినాడా ఎంత మంచిగా అంటే చాలా ఉత్తముడు, చాలా మంచివాడు, చాలా సౌమ్యుడు, చాలా మరి ఇదిగా ఉంటాడు. చాలా తగ్గింపు కలిగినటువంటి వ్యక్తి. గర్వం లేదు, మాట తీరు బాగుంటుంది, ప్రేమించే స్వభావం కలిగినటువంటి వాడు. చూడండి ఇలాగా అయిపోయింది. కాబట్టి మరి ఇటువంటి పరిస్థితులు అన్నీ కూడా పూర్వీకులైనటువంటి వారి యొక్క శాపాల ద్వారా పూర్వీకుల యొక్క పాప ఫలితంగా సంభవిస్తూ ఉంటాయి పిల్లలు. కాబట్టి ఏం చేయాలంటే పూర్వీకుల పాపాలను మనం ఒప్పుకునే వారుగా మనము ఉండాలి. దావీదు కూడా తన పూర్వీకుల పాపాలను ఒప్పుకున్నాడు. కాబట్టి ఆ విధంగా మన మీద, మన పిల్లల మీద, మన పిల్లల మీద, మనమరాలు అమాయకులు ఏమి తెలియని వారు. కాబట్టి అటువంటి వాళ్ళ మీద శాపం రాకుండా మనం ఏం చేయాలి? ప్రార్థన చేసి ఒప్పుకునే వారంగా ఉండాలి. ఎవరి తప్పులు ఒప్పుకోవాలి? పూర్వీకుల తప్పులు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఆ శాపము శిలువలో కొట్టివేయబడతారు, మేకులతో కొట్టివేయబడతారు, తీర్చివేయబడతారు. కాబట్టి మనము ఒప్పుకునే స్థితిలో మనము ఉండాలి. సరే, తర్వాత మనకి గమనించినట్లయితే చూడండి, విలాపవాక్యాలు 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఏమంటున్నాడు చూడండి. విలాపవాక్యాలు ఇర్మియా తర్వాత వస్తుంది. ఇర్మియా విలాపవాక్యాలు 5వ అధ్యాయం 7వ వచనం. మా తండ్రులు పాపం చేసి గతించి మేము వారి దోష శిక్షను అనుభవిస్తున్నాము. కాబట్టి శిలువలో కొట్టేసినాడు యేసు ప్రభు. దోష శిక్షను కొట్టేసినాడు, శిలువలో భరించాడు. కాబట్టి క్షమాపణ అడగడమే తరువాయి మనం ఏం చేయాలి? క్షమాపణ అడిగి సరి చేసుకోవాలి. మన తప్పులు
మన తల్లిదండ్రుల తప్పులు, మన యొక్క పూర్వీకుల తప్పులు, మన అప్పవాళ్ళ నాన్నలు, మన తల్లి యొక్క అప్పవాళ్ళు, మన యొక్క తండ్రి యొక్క అప్పవాళ్ళ నాన్న వాళ్ళు, పూర్వీకుల యొక్క పాపాలన్నీ కూడా క్షమాపణ అడిగి సరి చేసుకుని మనం ముందుకు సాగే వారంగా ఉన్నట్లయితే మరి రాబోతున్నటువంటి దినాల్లో రాబోయే మన సంబంధించినటువంటి వ్యక్తులకు, ఎవరికి కూడా మన పిల్లలకు, మనవరాలకు అటువంటి శిక్ష అనేది అనుభవించకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది పిల్లలు. తర్వాత మరి మనం ఏం చేయాలంటే, మన పాపాలు పోవాలంటే ఏం చేయాలంటే, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. మన పాపాలను కూడా మనము కడుక్కోవాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం గమనించినట్లయితే 1:9 మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయండి. అయితే మరి ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఎప్పుడు చేస్తాడంటే, మన పాపములను మనము ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి మరి మనం ఏం చేయాలంటే, మన పాపాలను మనము ఒప్పుకునే స్థితిలో ఉండాలి. ఎప్పుడైనా మనం చేసిన వెంటనే మనస్సాక్షి గద్దిస్తారు. గద్దించిన వెంటనే ఏం చేయాలి? మన పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. నేను ఒప్పుకున్నాను, ఒకసారి ఒప్పుకున్నాను, నేను ఒప్పుకోను అంటే కొంతమంది అసలు నోరు తెచ్చి ప్రార్థన చేయడానికి అస్సలు నోరు తెచ్చి ప్రార్థన చేయకపోయారు. వారి యొక్క నోరు కట్టి వారిస్తున్న సైతాన్ని మాట్లాడలేదు, ప్రార్థన చేయలేదు. ఎందుకంటే నరకాన్ని తీసుకుపోవాలని నోరు తెచ్చి ప్రార్థన చేయనివాడు. పలికిస్తానంటే కూడా పలకరు కొంతమంది. చూడండి ఎట్లున్నారు. సరే, కాబట్టి ఆ తర్వాత కొంతమంది అయితే నేను పాపం చేయలేదు, నేను మీరిపోతుంది. ధ్యానపురంలో ఒకసారి సువార్త ప్రకటించడానికి పోతే పాపాలు ఒప్పుకోవాలమ్మా అని చెప్పేసి ఒక సహోదరితో చెప్తున్నాను. ఇంట్లోంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమైనా పొద్దున్నే వచ్చి నా భార్యకి పాపాలు ఒప్పుకోని చెప్తున్నా, ఏం పాపం చేసింది చెప్పు అని మాట్లాడుతున్నాడు. చూడండి, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. పూర్వకాలము 80 సంవత్సరాల క్రితము దానియేలు గారని ఒక ఆయన చెన్నై నుంచి దైవజనులు, లేవర్ ఈవాంజలికల్ ఫెలోషిప్కి సంబంధించినటువంటి దైవజనులు మరి నంద్యాలకు వచ్చి అక్కడ గుడారం వేసుకుని బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ రాత్రి పూట సాయంకాల సమయంలో ఉద్యోగ సభలు పెట్టి ఏర్పాటు చేసి క్రైస్తవ బిడ్డలుగా మారాలని అనేక మంది కోసం ప్రార్థన చేసినటువంటి వ్యక్తి దానియేలు గారు, లేవర్ ఈవాంజలికల్ ఫెలోషిప్ యొక్క వ్యవస్థాపకులు. కాబట్టి మరి ఆయన అక్కడ ఉండే దేవుని యొక్క పని చేశాడు. కాబట్టి ఆ పేరు ఏమొచ్చింది? ఆ ప్రాంతానికి దానియేలుపురం అని పేరు వచ్చింది. డానియేలుపురం అని పేరు వచ్చింది. తెలుసా డానియేలుపురం? మనకు తెలుసు కదా. ఎక్కడ ఏ ఊళ్ళో ఉంది? నంద్యాలలో దానియేలుపురం ఉంది. కాబట్టి మరి అటువంటి దానియేలుపురంలో అనేక మంది దేవుడికి వ్యతిరేకమైనటువంటి శిలోక శత్రువులుగా ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఉన్నారంటే వాళ్ళందరూ కూడా మార్పు చెందాలి. మార్పు చెందితే పరలోక రాజ్యానికి చేరుకుంటారు. కాబట్టి మరి వాళ్ళందరి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేసే వారంగా మనము ఉండాలి పిల్లలు. ఆ తర్వాత మరి మనం గమనించినట్లయితే దేవుని చిత్తాన్ని చేసే వారంగా ఉండాలి. మనం పాపం చేయలేదని చెప్పుకున్నట్లయితే మనమే మోసపుచ్చుకునే వారంగా ఉంటాం. 1వ అధ్యాయం ఒకసారి 1వ అధ్యాయం 7వ వచనం, మొదటి యోహాను పత్రిక 1:7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి చూడండి, మరి 8వ వచనం చూస్తే మనము పాపము లేని వారమని చెప్పుకోకూడదు. నేను ఏ పాపం చేస్తానని చెప్పేసి చెప్పుకోకూడదు. మనం పాపం లేని వారమని చెప్పుకొని యెడల మనల్ని మనమే మోసపుచ్చుకును, మరియు మనలో సత్యము ఉండదు. మనల్ని మనమే మోసపుచ్చుకునే వారంగా ఉంటాం, మరియు మనలో సత్యము ఉండదు. కాబట్టి పాపం చేయలేదని చెప్పుకునే వారంగా మనము ఉన్నామా అనే సంగతి పరీక్ష చేసుకోవాలి. మన తప్పును ఒప్పుకునే వారంగా ఉన్నామా అనే సంగతి మనం పరీక్ష
చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తాడు. తర్వాత మరి మనం ఇంతకుముందు ఏ విధంగా ఉన్నామంటే దేవుని సన్నిధానికి రాకుండా దేవునికి దూరస్తులుగా ఉన్నాం. మనము ఏ విషయాల గురించి మాట్లాడుకుంటున్నాము? దేవునితో కూడా సహవాసము పొంది సహవాసం కలిగి ఆయనలో బలపరచబడుట అనే విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం ఇంతకుముందు మనం ఎలా ఉన్నామంటే 2వ అధ్యాయం 11వ వచనంలో రాబడిన పిల్లలు మనము ఆయనను మన మునుపు ఎలా ఉన్నాం? మనము దేవునికి ఎట్లా ఉన్నాము? దగ్గర ఉన్నాము, దూరస్తులుగా ఉన్నామా? ఏ విధంగా ఉన్నాము? 2వ అధ్యాయం 13వ వచనం, ఎఫెసీ 2:13. ఆయనను మా మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు. దేని వల్ల సమీపస్తులుగా మార్చబడతారు? దేవునికి సమీపస్తులుగా మార్చబడాలంటే ఏం చేయాలి? యేసుప్రభు రక్తంతో కడగబడాలి. ఆయన సన్నిధానంలో కూర్చొని పాపము ఒప్పుకోవాలి. ఆ విధంగా ఒప్పుకున్నట్లయితే మనము దూరస్తులైనటువంటి మనల్ని దేవుడు తనకు సమీపస్తులుగా మార్చుతాడు. కాబట్టి మనం ఎంత దగ్గరగా ఉంటున్నాం, దేవునికి ఎంత దగ్గరగా ఉంటున్నాం అనే సంగతి మనము పరీక్ష చేసుకోవాలి. మనము దేవునికి దగ్గరగా ఉంటున్నామా? మన దగ్గర దేవుడు ఉంటున్నాడా? లేకుంటే మనలో దేవుని యొక్క ఆత్మ ఉంటున్నాడా? మన పక్కన దేవుని ఆత్మ ఉంటున్నాడా? మన పైన దేవుని యొక్క ఆత్మ ఉంటున్నాడా? మనం వెళ్తూ ఉంటే అందరూ ఇట్లా పక్కకు జరిగిపోతున్నారా? మన ఇట్లా పక్కకు జరిగిపోతున్నారా? మన వీధి వాటికి వస్తున్నారా? మనం పరీక్ష చేసుకోవాలి. మనలో దేవుని ఆత్మ ఉంటే అందరూ కూడా పక్కకు రైల్వే స్టేషన్లో ఒకసారి నడుస్తున్నాం. గుంటూరు రైల్వే స్టేషన్ అందరికి జరుగుతున్నాం, పక్క జరుగుతున్నారు. ఏమో తెలియదు. దేవునికి ఆత్మ అంటే ఎక్కువ. మరి రైల్వే స్టేషన్లలో బస్ స్టాండ్లలో ఏముంటాయి? ఆత్మలు ఉంటాయి. ఏ ఆత్మలు ఉంటాయి? పరిశుద్ధాత్మలు ఉంటాయా? దురాత్మలు ఉంటాయి. ఏ ఆత్మలు ఉంటాయి? దురాత్మలు ఉంటాయి. ఆ దురాత్మలన్నీ కూడా ఆవహించి ఉంటాయి. ఎవరిని ఆవహించి ఉంటాయి? అక్కడ ఉండేవాళ్ళని. ఓకే, కాబట్టి మనం ప్రార్థనా పరులుగా ఉండి మనం పోతామంటే ఆ దురాత్మలు ఏవైతే ఉంటాయి పక్కకు అయితే అందరికీ తెలియదు, సీక్రెట్ అందరికీ తెలియదు. అండ్ వింతగా వాళ్ళు భావిస్తూ ఉంటారు కదా. సో కాబట్టి అటువంటి అనుభవం మనకుందా? అటువంటి అనుభవంలోకి మనం వస్తున్నామా? మనలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ ఇతరులను తాకుతుందా? మనల్ని మనం గొప్ప చేసుకోవడం కాదు, మనల్ని పొగుడుకోవడం కాదు. అర్థమవుతుంది కదా. సో కాబట్టి మనలో ఉన్నటువంటి ఆత్మ ఇతరులను తాకే వారంగా మనము, ఇతరులను ప్రేరేపించే వారంగా మనము, ఇతరులను ప్రభావితం చేసే వారంగా మనము ఉండాలి. ఇతరులను ఏం చేసే వారంగా ఉండాలి? మనలో ఉన్నటువంటి ఆత్మ వారిని ఏం చేయాలి? ప్రభావితం చేయాలి. ఏ ఆత్మ ప్రభావితం చేయాలి? మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ వారిని ప్రభావితము చేయాలి. చూస్తారా, దయపెట్టినటువంటి ఒక సహోదరి ఆ రైల్వే స్టేషన్ దాకా నడుచుకుంటూ వచ్చింది నాతో పాటు. చూస్తారా, నేను పోతా అంటే కూడా వినకుండా ఎందుకు అంత కృతజ్ఞత వచ్చింది? దయ్యం వదిలిపెట్టిపోయినందుకు వెనుకబడి వచ్చి నేను ఎక్కిస్తానైనా, రైలు ఎక్కిస్తానైనా, నీకు గాడి తెలియదు నాయన, నాకు తెలుసుకోమా, నేను మా పిల్లలు నేను తెలుసుకోమా, నాకు తెలుసుకోమా వినదే. వెనుకబడి లాగా వచ్చి రైల్వే స్టేషన్ దాకా వచ్చి దారి చూపించిపోతారు. రైల్వే స్టేషన్కి ఎవరైనా దారి చూపిస్తారా? దారి చూపించాల్సిన అవసరం ఉందే? చూసారా? అర్థమవుతుందా? సో కాబట్టి మరి మన ద్వారా ఎవరైనా మేలు పొందితే ఏ విధంగా ఉంటారు? కృతజ్ఞత కలిగినటువంటి వారుగా ఉంటారు. మన ద్వారా మేలు కలగకపోతే మన నుంచి ఏం చేస్తారు? దూరంగా వెళ్ళిపోయేవారుగా ఉంటారు. అది కూడా మనం గమనించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. సో కాబట్టి మనము మేలు చేసే వారంగా మనము ఉంటాం. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తావా? హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును.
చూడండి. తర్వాత మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం. మొదటి యోహాను 2:5. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. నిజముగా ఏ ప్రేమ? దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. కాబట్టి ఆయన వాక్యాన్ని ఎవడైతే గైకొంటాడో వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన ఎందుకు నిలిచి ఉన్నవాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకునేమో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. అలాగే తాను కూడా నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. కాబట్టి మరి దేనిలో నడుచుకోవాలి? మనము దేవుని యొక్క ప్రేమలో మనము నడుచుకున్న బద్ధులమై ఉంటున్నాం. పిల్లల దేవుని యొక్క వాక్య ప్రకారం మనము నడుచుకున్న బద్ధులమై ఉంటున్నాం. ఎందుకంటే దేవుని ప్రేమ నిజంగా మనలో ఏమవుతా ఉంది? పరిపూర్ణము అవుతా ఉంది. కాబట్టి ఆయన ఎందుకు నిలిచి ఉన్నవాడు అని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకున్నా అలాగే తాను కూడా నడుచుకున్నా. ఆయన ఏ విధంగా నడుచుకున్నాడో, యేసుప్రభువు వారు ఏ విధంగా ప్రేమ కలిగి నడుచుకున్నాడో అదే విధంగా మనం కూడా ప్రేమ కలిగి నడుచుకునే వారంగా ఉండాలి. సరే, తర్వాత నెక్స్ట్ మరి చూడండి. మరి 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఎవరు బోధయందు? క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందులకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. కాబట్టి క్రీస్తు పిల్లరా, మరి క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడు కూడా దేవుని అంగీకరింపని వాడు. క్రీస్తు బోధ అంగీకరింపకపోతే దేవుని అంగీకరింపని వాడు. కాబట్టి దాన్ని విడిచిపెట్టినటువంటి వాడు మరి ఆ విధంగా విడిచిపెట్టి ముందుకు సాగేవాడు ప్రతి వాడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వాడు, దేవుణ్ణి అంగీకరించిన వాడు. మరి ఎవరైతే ఆ బోధయందు నిలిచి ఉంటాడో, ఆ బోధయందు నిలిచి ఉండేవాడు, యేసుక్రీస్తు బోధయందు నిలిచి ఉండేవాడు తండ్రిని మరియు కుమారుణ్ణి అంగీకరించేవాడుగా ఉంటాడు. కాబట్టి మనము ఆయన బోధయందు నిలిచి ఉన్నట్లయితే మనము తండ్రి అయినటువంటి దేవుణ్ణి మరియు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనము వెంబడించే వారంగా ఉంటాము. ఆయనలో నిలిచి ఉండే వారంగా ఉంటాము. ఆయన బోధయందు నిలిచి ఉండే వారంగా మనము ఉంటాము. ఆయన ఆజ్ఞల మార్గంలో మనం నడిచే వారంగా ఉంటాము. ఆయనను వెంబడించే వారంగా ఉంటాము. ఆయన స్వరాన్ని గాయకునే వారంగా ఉంటాము. ఆయన స్వరాన్ని గుర్తుపట్టే వారంగా ఉంటాము. ఆయన స్వరానికి లోబడే వారంగా మనము ఉంటాము. తర్వాత నెక్స్ట్ మరి 14వ అధ్యాయం యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 23, 24 వచనాలను గమనించినట్లయితే ఎవరైతే మనము దేవుని ప్రేమిస్తూ ఉంటామో ఆ ప్రేమిస్తున్నటువంటి మనము దేవుని యొక్క మాటలు గైకొంటాం. దేవుని ప్రేమిస్తున్నాం అని దేవుని మాటలు గైకొనకపోతే మనం దేవుని ప్రేమించినట్లు అవుతుందా? చెప్పండి. దేవుని ప్రేమించినట్లు అవుతుందా? దేవుని ప్రేమించినట్లు కాదు. కాబట్టి 14వ అధ్యాయం 23, 24 వచనాలు యేసుప్రభు ఏమంటున్నాడంటే చూడండి. యేసుప్రభు చెప్తున్నాడు 14వ అధ్యాయం 23, 24 వచనాలు. ఒకడు ప్రేమించిన ఎడల ఎవరిని ప్రేమించినట్టు? నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. మేము వారి యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసం చేయుదుము. ఏం చేస్తారంట? తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి నివాసము చేస్తామని అంటున్నాడు. ఎవరనేది యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఎప్పుడు మరి నివాసం చేస్తారంటే మనం దేవుని ప్రేమించేవారుగా మనం ఉన్నట్లయితే. చూడండి, చాలా మంది గమనించినట్లయితే ఎప్పుడు చూసినా కూడా దేవుని పని లేకుండా, ఎప్పుడు చూసినా లోకం చింతలే, ఎప్పుడు కూడా శరీరాశలే, ఎప్పుడు కూడా జీవోదంబలే, ఎప్పుడు కూడా నేత్రాశలే కలిగినటువంటి వారుగా ఉంటారు. కాబట్టి మరి మనము దేవుని ప్రేమించే వారుగా ఉన్నామా, లోకాన్ని స్నేహించే వారుగా ఉన్నామా అనేది మనము పరీక్ష చేసుకోవాలి. ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొనున్నప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. మేము వారి యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసము చేతుము. కాబట్టి దేవుడే తన తండ్రి అయినటువంటి
దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో వారిద్దరు కూడా మనతో పాటు నివాసం చేయాలంటే మనకు దేవుని మాటలు గైకొనే వారంగా దేవుని ప్రేమించే వారంగా మనము ఉండాలి పిల్లరా. తర్వాత నెక్స్ట్ మరి 3వ అధ్యాయం 1 యోహాను 3వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాం. 3:24 చదువుకొని మరి లాస్ట్ ఇంకొక వచ్చిన చదువుకొని ముగిస్తాం. 3వ అధ్యాయం 24వ వచనం. 1 యోహాను 3:24 ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఆయన యందు నిలిచి ఉండును. ఆయన వాని యందు నిలిచి ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనుచు ఉన్నాము. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును. ఆయన ఆజ్ఞలను గైకొనేవాడు ఆయన యందు నిలిచి ఉండును. ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనుచు ఉన్నాము. నమ్మిన వాళ్ళు అదేవిధంగా ఆయన వెంబడించే వారంగా ఉండాలి. ఆయన మాటల యందు నిలిచి ఉండే వారంగా మనం ఉండాలి. ఆయనలో నిలిచి ఉండే వారంగా ఉండాలి. ఆయన ఆత్మ మూలంగా మనము నడుచుకునే వారంగా మనము ఉండాలి. ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ మూలంగా ఆయన యందు మనం నిలిచి ఉన్నామని గ్రహించే వారంగా మనము ఉండాలి పిల్లలు. తర్వాత మరి కీర్తన గ్రంథం 145వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే 145:18 కీర్తన గ్రంథం 145వ అధ్యాయము 18వ వచనం. 145వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాం. తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజంగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. కాబట్టి తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తను ప్రేమించి వారందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయను. కాబట్టి పిల్లరా మరి మనము నాశనం చేయబడే గుంపులో ఉన్నామో లేకుంటే ఆయన ద్వారా కాపాడబడే వారుగా మనము ఉంటున్నాం అనే సంగతి మనము పరీక్ష చేసుకోవాలి పిల్లలు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండే వారంగా మనము ఉండాలి. ఆయనకు మొరపెట్టే వారంగా ఉండాలి. ఆయనను స్తుతించే వారంగా ఉండాలి. ఆయనను గణపరిచే వారంగా ఉండాలి. ఆయన మార్గంలో నిలిచే వారంగా ఉండాలి. ఆయన నీతిని అనుసరించే వారంగా ఉండాలి. ఆయన క్రియలు చేసే వారంగా మనము ఉండాలి. ఆ తర్వాత ఆయన ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వారంగా మనము ఉండాలి. ఆయనకు మొరపెట్టే వారంగా ఉండాలి. ఆయనను ప్రేమించే వారంగా ఉండాలి. ఆ విధంగా మనము ఉండడానికి దేవుడు మనకు సహాయము చేయనుగాక. దేవుడు తన మాటలను మన వింటిలో ఆశ్రయించి దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. మరి ప్రేరేపణ కలిగిన